వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలన్నీ కూడా పీస్ ఆఫ్ మైండ్కు సంబంధించినవి. తత్వశాస్త్రాన్ని గురించి, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గురించి, దైవశక్తి కలిగినటువంటి ఇలాంటి అందరమ్మల గురించి మన వీడియోలో ఉంటుంది. కాబట్టి కేవలం మానసిక ప్రశాంతత కలిగించేటువంటివి ఈ వరల్డ్ టీచర్ న్యూస్. అటు మన వీడియోలన్నీ కూడా ఉదయాన్నే 6 కానీ లేకపోతే సాయంత్రం పూట మీరు నిద్రించేటప్పుడు టీవీలకి వరల్డ్ టీచర్ న్యూస్ అని యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం 950 వీడియోలు అనేటువంటివి వస్తాయి. మొత్తం పీస్ ఆఫ్ మైండ్కి సంబంధించినవే. ఇప్పుడు మనం అనసూయమ్మ మహిమలు అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. ఈ భూమి మీద ఎంతోమంది అవధూతలు, జిజ్ఞాసులు, తత్వజ్ఞాన సంపన్నులు, వేదాంత శాస్త్రజ్ఞులు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు, ప్రేమామృత స్వరూపులు జన్మించారు. వాళ్ళల్లో ఈ అందరమ్మ ఒకరు. ఈమెను గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాం. ఎల్లుండంటే 17వ తారీఖున, ఈ ఫిబ్రవరి 17వ తారీఖున ఈ అమ్మవారికి కొన్ని వందల బస్తాలతోటి ధాన్యాభిషేకం చేస్తారన్నమాట. ధాన్యాభిషేకం దేనికి అంటే లోక కళ్యాణం కోసమే. ఆకలి మీద యుద్ధం. ఈ కలిలో ఆకలి బాధ ఎక్కువ. కాబట్టి ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనేటువంటిది ఈ అమ్మ యొక్క ధ్యేయం. ప్రేమామృత స్వరూపిణి. ఈమెను గురించి మనం చెప్పుకుంటాం. జ్ఞానేశ్వర్, తుకారాం, ఏకనాథ్, పరమహంస, రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజ్, సత్యసాయి, షిరిడి సాయి, పాపాజీ అండ్ అందరమ్మ, జిల్లళ్ళమూడి అమ్మ, అనసూయమ్మ. లెఫ్ట్ దేర్ ఫుట్ ప్రింట్స్ అవర్ అదర్స్ ఫాలోస్. ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ వన్ ఈజ్ సెర్చింగ్ ఫర్ హ్యాపీనెస్. ప్రతి ఒక్కడు కూడా హ్యాపీనెస్ కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అన్వేషిస్తూ ఉన్నాడు. మాతృశ్రీ అనసూయ మహాదేవి, పాపులర్లీ నౌన్ యాజ్ జిల్లళ్ళమూడి అమ్మ, who is worshipped as the incarnation of primordial energy. ఈ అమ్మ, జిల్లళ్ళమూడి అమ్మ సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపమే, ప్రేమామృత స్వరూపిణి అనటంలో సందేహమే లేదు. అసూయరహిత అనసూయమాత, నాగేశ్వర సుందర ధర్మపత్ని, రంభాంబపుత్రి భువనైకమాత, వధూవరాభ్యాం వరదా భవంతు అని పెళ్లి పత్రికలలో కూడా ఈమెని గురించి స్తుతిస్తూ ఉంటారు. మరి మన పేర్లు ఎందుకు రాసుకోరు? దైవశక్తి కలిగినటువంటి ప్రేమామృత స్వరూపిణి కాబట్టి ఈమెను గురించి శుభలేఖలో రాస్తూ ఉంటారు. మనకు దైవశక్తులు అనేటువంటివి ఉన్నాయి, కానీ అవి ఎప్పుడూ కూడా బయటపడవు. 1923 మార్చి 28వ తేదీన గుంటూరు జిల్లా మన్నవా అనే కుగ్రామంలో సీతాపతి, రంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు ఈ మహాశక్తి స్వరూపిణి జన్మించింది. రంగమ్మ గర్భంలోని శక్తి స్వరూపాన్ని చూసింది మొట్టమొదటిసారి ఎవరో తెలుసా? మంత్రసాని. ఆమె చూసి చెప్పింది, అమ్మా నీ గర్భంలో ఇంకా పిల్ల పుట్టలే, నీ గర్భంలో ఉన్నటువంటి అమ్మాయి శక్తి స్వరూపం అని గ్రహించింది ఆమె మొట్టమొదట. ఆ తర్వాత గొల్ల నాగమ్మ. బాలిక ముఖవర్చస్సును చూసినటువంటి మన్నవ గ్రామ పురోహితులు ఆశ్చర్యపోయి ఈ బాలిక రాబోయేటువంటి కాలంలో గొప్ప శక్తి సంపన్నురాలు, శక్తి స్వరూపిణి అని నిర్ణయించారు. కృష్ణుడు, క్రీస్తు జన్మించినప్పుడు ఎటువంటి వింతలైతే జరిగాయో ఈమె జన్మించినప్పుడు కూడా అటువంటి వింతలే జరిగాయి. ఆనాటి పౌరులు చూశారు ఈమె చూపినటువంటి కొన్ని వింతలు. అయితే ఈమె ఎక్కువగా మాట్లాడదు. ఈ ఒకటే ఈమె ధ్యేయం. దుష్టుడు, భ్రష్టుడు, శిష్టుడు, పాపులు, పతితులు అందరూ కూడా నాకు పిల్లలే అంటుందన్నమాట. దుర్మార్గులు కూడా పిల్లలే. తను హత్యా ప్రయత్నం చేశాను వచ్చినటువంటి వాళ్ళను కూడా మాతృప్రేమను పంపించినటువంటి మహనీయురాలు జిల్లళ్ళమూడి అమ్మ. 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనం పెట్టింది. ఈ రోజుకు కూడా రోజుకు 2,000 మంది అక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. అటువంటి వింతలు ఎన్నో జరిగాయి. అవసరమైనప్పుడు మాత్రమే ఈమె శక్తి అనేటువంటి చూపించింది. ఒక చిన్న బేసిన్కి అన్నం ఉంటే, అమ్మా
బియ్యం కూడా అయిపోయాయని చెప్తే నేను వస్తున్నాను ఉండండి నాన్న అని ఆ బేసిన్ అన్నానికి హారతిచ్చింది. వెంటనే లారీ బియ్యం దిగాయి. ఇది ఈ విధంగా అన్నమాట. అంతేగాని కావాలని మహిమని ఎప్పుడు కూడా ఈ మహాతల్లి చూపించలేదన్నమాట. అక్షరాభ్యాసం చేసి స్కూలుకు పంపించారు. అక్కడ కూడా తీవ్ర ధ్యాన నిమగ్నరాలై ఉండేది. టీచర్లు కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళకే కూడా అర్థం కానటువంటి కొన్ని ఆధ్యాత్మిక విషయాలని ఈమె చిన్నప్పుడే అంటే 1-2 తరగతుల్లోనే వివరించడం చెప్పింది. దసరా సెలవుల్లో సెలవులు ఇచ్చారు. స్కూల్కి తాళం వేసి వెళ్ళారు. పిల్లలందరూ కూడా సొంత గూటికి చేరారు. కానీ ఈమె మాత్రం రాలే. తల్లిదండ్రులు, బంధువులు అందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దసరా సెలవుల తర్వాత తలుపు తీస్తే ఒక బెంచీ కింద తీవ్ర ధ్యాన నిమగ్నురాలయ్యింది. చూడండి, ఒక చిన్న పిల్ల 10 సంవత్సరాల లోపు అమ్మాయి ఆ విధంగా ఉండటం చూసి ఆ టీచర్లే ఆశ్చర్యపోయి రాబోయేటువంటి కాలంలో ఈమె శక్తి స్వరూపిణని నిర్ణయించారు. ఆ 10 రోజులు మరి ఈమెకు ఆహార పానీయాలు ఎవరిచ్చారు ఒక్కసారి ఆలోచించండి. ఇది మొదటి వింత. తర్వాత 5వ సంవత్సరం లాగానే పాపం అమ్మ ఈ మహాతల్లికి తల్లి రంగమ్మ మరణించింది. దివంగతరాలయ్యేటువంటి గంట ముందు ఆమె ఏముందో తెలుసు ఈ అమ్మతోటి, అమ్మా నేను చనిపోతే నిన్ను ఎవరు చూస్తారు అంది. జాగ్రత్తగా వినండి, నేను చనిపోతే నిన్ను ఎవరు చూస్తారు అందనమాట. అప్పుడు ఈమె చెప్పింది, అమ్మా నీవు నాకు అమ్మవి, కానీ నేను అందరికీ అన్నింటికీ అమ్మనవుతాను అని రంగమ్మకు వాళ్ళ అమ్మకి హామీ ఇచ్చింది. చూడండి, ఇక్కడ అందరికీ అన్నింటికీ అందదన్నమాట. అంటే కేవలం మనుషులకే కాదు, పశుపక్షాదులకి ప్రతి ఒక్కడికి కూడా నేను అమ్మనవుతాను. 5 సంవత్సరాల పాపకి ఆ మాటలు అనేటువంటి ధైర్యం ఉంటుందా ఒకసారి ఆలోచించండి. ఇది రెండో మహిమ. కృష్ణుని యొక్క కీర్తిని చూసి గొల్లభాములు ఏ విధంగా అయితే లాలించి పెంచారో అదేవిధంగా ఈమె దైవశక్తిని గమనించినటువంటి మొట్టమొదటి వ్యక్తి గొల్ల నాగమ్మ. ఆమె పెంచింది. పిల్లల పెంపకం కోసమని శర్మగారు పునర్వివాహం చేసుకున్నారు. ఆమె పేరు కామేశ్వరమ్మ అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నారు. మారుతిల్లైనప్పటికీ కూడా కామేశ్వరమ్మ ఆమె యొక్క దైవశక్తిని గ్రహించి అప్పుడప్పుడు ఈమెకి నమస్సుమాంజలు కూడా సమర్పించేది. సొంత బిడ్డలాగా పోషించింది. దైవశక్తి కలిగినటువంటి ఈ అమ్మాయి రాబోయేటువంటి కాలంలో ఒక అవధూత యోగినిగా ఉంటుంది. అంతేగాని వివాహ యోగ్యత ఉండదు అని ఆ రోజు మన్నవ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పండితులు భావించారు. వాళ్ళ యొక్క మాటలన్నింటినీ కూడా అసత్యాలు చేసింది ఈ అందరమ్మ మహాతల్లి. వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ విధంగా అయితే సంసారికంగా ఉంటూనే శక్తులు సాధించాడో, వేమన ఏ విధంగా అయితే సాధించాడో అదేవిధంగా ఈ అమ్మవారు కూడా శక్తులు అనేటువంటివి సాధించింది. ఈ విధంగా ఎవరైనా ఉండగలరా? తర్వాత దేన్ని సాధించాలన్నా కానీ వైవాహిక జీవితంలోనే సాధించాలి అని భర్తే భార్యకు దైవం, పాతివ్రత్య ధర్మం భర్తృసేవ అని బ్రహ్మాండ నాగేశ్వరరావు గారిని వివాహమాడింది. ఆయన కూడా ఈమెలో ఉన్నటువంటి దైవశక్తిని చూసి ఈమెకు సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపం అని భావించాడు. వివాహ సమయంలోనే పూర్తిగా మొత్తం కూడా వివరించి చెప్పిందనమాట. ఏ టయానికి ఎంతమంది పిల్లలు పుడతారు, ఎవరు ఏ విధంగా ఉంటారు మొత్తం కూడా వివరించి చెప్పింది. ఆశ్చర్యపోయాడు ఆయన. హైమవతీదేవి ఈమె కడువు పుట్టినటువంటి ఏకైక కుమార్తె. ఆమె చనిపోయింది నిజానికి 16వ సంవత్సరం రాగానే. తర్వాత ఆమెకి కుడికాలు బొటను వేలు, చూడండి జాగ్రత్తగా వినండి, కుడికాలు బొటను వేలు నెత్తిన పెట్టి అలా గీకిందనమాట. వెంటనే ఆమెలో దైవశక్తులు అనేటువంటివి వచ్చి కళ్ళు తెరిచి రక్తం చిందించింది. చూడండి, రక్తం చిందించిందనమాట. మరి ఒక శవం రక్తం చిందించడం అంటే సామాన్యమా? ఈ ఇద్దరు చేశారు. మొదటి వ్యక్తి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందకి చేశాడు ఆ విధంగా పునఃప్రాణ ప్రతిష్ఠ. రెండోసారి ఈమె ఈ అందరమ్మ. కాబట్టి ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి మానవులకు ఉంటాయి. నేను చెప్పిన చాలా తక్కువ అన్నమాట. ఇంకా ఎన్నో ఉన్నాయి ఈమె గురించి చెప్పాల్సినటువంటి. నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకునే ఇటువంటి దైవశక్తి కలిగినటువంటి అవధూతల గురించి, తత్వజ్ఞాన సంపన్నుల గురించి మన వీడియోలో ఉంటాయి. కేవలం మానసిక ప్రశాంతతను కలిగించేటువంటివి మన వీడియోలు. కాబట్టి జాగ్రత్తగా చూసి మానసిక ప్రశాంతతను
పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.